హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో అకరణీయ సంఖ్య రేషనల్ నెంబర్ కానిది ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ అకరణీయ సంఖ్య అంటే ఏంటి? p/q రూపంలో రాయగలిగే, అలాగే q అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అటువంటి ఏ సందర్భమైనా కూడా మనకి అకరణీయ సంఖ్య అవుతుంది. ఆ విషయం మనకు తెలుసు. ఇక్కడ మనకి అకరణీయ సంఖ్యలోకి ఏవేవి వస్తాయంటే పూర్ణ సంఖ్యలు అయినటువంటి అన్ని నెంబర్లు వస్తాయి, అంటే ఇంటీజర్ నెంబర్స్ వస్తాయి, అలాగే పాయింట్స్ తో డెసిమల్స్ తో ఉన్నటువంటి అన్ని నెంబర్లు వస్తాయి, అలాగే ఫ్రాక్షన్స్ తో ఉన్న నెంబర్లు అన్ని కూడా వస్తాయి. మరి ఇందులో చూస్తే ఇక్కడ 25 ఇంటీజర్ నెంబర్ పూర్ణ సంఖ్య కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ చూస్తే 0.252525 అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. మనకి అకరణీయ సంఖ్య అంటే అర్థం ఏమిటి అంటే అయితే ఆవర్తనమైనా అవ్వాలి, లేకపోతే అంతమైనా అవ్వాలి. అలా కాకుండా అంతము కాకుండా ఆవర్తనము కాకుండా ఉండే నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటిని కరణీయ సంఖ్యలు మనము ఇర్రేషనల్ నెంబర్స్ గా మనం చెప్తాం. ఇక్కడ చూస్తే నీకు ఇది అంతమైతే అవ్వట్లేదు కానీ ఆవర్తనం అవుతుంది, అంటే రిపీట్ అవుతుంది, కాబట్టి ఇది కూడా మనము p/q రూపంలో రాయగలము. కాబట్టి ఇది కూడా అకరణీయ సంఖ్య. 25/9 అన్నావు అంటే అది భిన్నం రూపంలో రాయగలిగావు, కాబట్టి ఫ్రాక్షన్స్ అన్ని కూడా అకరణీయ సంఖ్యలే. మరి పై వాల్యూ ఉంది కదా, ఈ పై వాల్యూని మనం 22/7 గా మనం రాస్తాము. 22/7 కూడా నీకు అకరణీయ సంఖ్య p/q రూపంలో ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ అది కాదు. ఎందుకు? మనకి పై వాల్యూ యాక్చువల్ గా 22/7 అయితే కాదు. పై వాల్యూ ఏమిటి అంటే 3.1413 సంథింగ్. ఆ విధంగా మనకి కంటిన్యూగా అటువైపు ఆవర్తనము అవ్వదు, రిపీట్ అవ్వదు, అలాగే మనకి ఎక్కడ ఒక దగ్గర ఎండింగ్ అనేది కూడా ఉండదు, అంటే అంతము కాదు ఆవర్తనం కూడా కాదు, ఆ రెండు అవ్వవు. కాబట్టి మనకి అటువంటి నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ నెంబర్లు అన్నింటినీ కూడా కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ గా మనం చెప్పొచ్చు. కాబట్టి పై వాల్యూ ఎప్పుడు కూడా మనము ప్రాబ్లమ్స్ కి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పేసి 22/7 గా రాస్తామే తప్ప మనకి ఫైనల్ ఆన్సర్ ఏమిటి అంటే 3.1413 ఆ విధంగా ఉండేటటువంటి నెంబర్. కాబట్టి పై వాల్యూ అకరణీయ సంఖ్య అవ్వదు, కరణీయ సంఖ్య అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.